సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను చెప్పినట్టు ఈరోజు డైమండ్ 4 ఎక్కించాలన్నమాట. నేను ఎక్కించేసాను, కాకపోతే రికార్డింగ్ చేసుకోవడం అయితే మర్చిపోయాను. గేమ్ అయితే హిస్టరీలో ఉంటుంది, మీకు ఇప్పుడు అదే గేమ్ చూపించబోతున్నాను. లాస్ట్ గేమే అది. నేను మా ఫ్రెండ్ పిలిచాడని చెప్పేసి కంగారులో వెళ్ళిపోయాను. అసలు ఎక్కమనుకున్నాను, కానీ సడన్గా బోయ కొట్టి ఎక్కించాడు. అందుకని చెప్పేసి నేను పెట్టలేకపోయాను. పర్లేదు, రికార్డింగ్ ఇది. గాయ్స్, అవును, నిన్న నేను కామెంట్స్ చదువుతుంటే ఎవరో కామెంట్ చేశారు, ఫేస్ క్యామ్ కావాలంట వాళ్ళకి. పెడతాను, అప్పుడే కాదు, సబ్స్క్రైబర్స్ రావాలి. ఎంత అని మీరు కామెంట్ చేయండి. అంత వచ్చాక నేను నా ఫేస్ క్యామ్ పెడతా. ఓకే, ఇప్పుడైతే మనోడి దేటి షిప్ యార్డ్. ఎస్, షిప్ యార్డ్లో దింపుతున్నాడు. నాకు గుర్తుంది, నాకు సరిగ్గా లూటేడ్ దొరకదు. చాలా ఎత్తుక్కుంటాను లూటు గురించి, కానీ దొరకదు. అది నాకు బాగా గుర్తుంది. గాయస్, ఇంకా ఈ వీడియోకి ఎవరైతే లైక్ చేయలేదు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు చేసుకోండి. నా ఛానల్ వచ్చే ప్రతి వీడియో మీరు చూస్తూ ఉండండి. ఒక్క గన్న కూడా దొరకదు గాయస్. ఆల్మోస్ట్ ఒక 2 minutes అయిపోద్ది ఒక గన్న దొరికేటప్పటికి. ఇంకే ఇక్కడ ఎనిమిస్ ఎవరు దిగలేదు కాబట్టి సరిపోయింది. అదే హీరోల పీక్లో దిగితే 2 థామ్సన్స్, ఒక్క లాంగ్ రేంజ్ కూడా లేదు నా దగ్గర. హియర్ సూపర్ మెడికేట్. ఆ ఇంట్లో ఉంటుంది అనుకుంటా. మొత్తానికి మనకు ఒక ఎక్స్ఎంఐట్ దొరికింది, కాకపోతే మనకు అది వద్దు. నాకు ఈ గన్న పేరు ఏదో మర్చిపోయాను. M60 ఏదో ఉంటుంది దీని పేరు. ఈ 2 చాలు అనుకుంటున్నాను. నాకు ఇప్పుడు అర్జెంట్గా ఒక పారాఫిల్ కావాలి. ఇప్పుడైతే మన అన్ని దగ్గర గాడ్ రాక్ కీ అయితే ఉంది. కీ నాకు ఇప్పుడు ఆ కీ కావాలి. నాకు తెలిసి ఇప్పుడు నాకు ఇక్కడ పారాఫిల్ దొరుకుతుందేమో. గాడ్ రాక్ చెప్తాడు, నాకు బాగా గుర్తుంది. చెప్పాడు, పైన ఉంది. ఇప్పుడు మనం వెళ్ళి పారాఫిల్ తెచ్చుకొని బోయ కొట్టేస్తున్నాం, సింపుల్. ఓకే, ఈడైతే ఇది వేసుకుని అక్కడికి వెళ్ళిపోతున్నాడు. నేను కూడా అక్కడికి వెళ్తా. ఓకే, దగ్గర ఇది అక్కడ ఉంటుంది. ఇది ప్లాంటేషన్, చెత్త పేర్లన్నీ వస్తున్నాయి. నా దగ్గర అప్పటికి 4x స్కోప్ లేదు. ఇక్కడ భయ్య ఉంటుంది కదా, ఇక్కడ కొనుక్కుందాం అనుకుంటే ఇక్కడ ఎనిమి ఉన్నాడు. కనిపించలేదు ఏంటి? ఏ బాబు, బయటికి రా. 4x స్కోప్ కావాలి. ఓకే, కొనేసాం. వీడు వెళ్ళాడు, కొట్టేసాడు. నన్ను ఎందుకు రమ్మన్నాడు? చంపుకుంటున్నా.
మ్యాగ్ ఉంచుకోవాలి. లాస్ట్ మ్యాచెస్లో ఆ మ్యాగ్ని పట్టుకొనే చంపేశారు సగం నన్ను. వేస్ట్. మ్యాగ్లే మొత్తం అందరూ, ఒకలా ఇద్దరు మొత్తం అందరూ. లాస్ట్ ఒక 5 మ్యాచెస్ ఆడుంటాను, ప్రతి ఒక్కడు మ్యాగే. నేను చచ్చిన ప్రతి ఒక్కడి దగ్గర మ్యాగే. సో ఇప్పుడైతే మనం అన్ని దగ్గర కీ ఉంది కాబట్టి అది వెళ్ళి ఓపెన్ చేసి లూట్ అంతా తేరేద్దాం. అన్నికన్నా ముందే ఎలాగుంటుంది చూద్దాం. ఆడు వెహికల్ వేసుకుని వస్తున్నాడు. ఎనిమిస్ ఎవరు రాకుండా ఉంటే శుభ్రంగా లూట్ ఏరుకుందాం. ఇంకా నేను కిల్లులు అయితే చేశాను. 42 మెంబర్స్ అయితే ఉన్నారు. సుఖం. మా దాంట్లో ఒకటి చచ్చాడు. ఈ సెకండ్ పర్సన్ 4th పర్సన్ నాకు తెలియదు అనుకో. ర్యాండమ్ ప్లేయర్స్. హియర్ సమ్ లూట్. ఈ మ్యాగ్ అయినా పర్లేదు, M10 అయినా పర్లేదు. నాకు తెలిసి M10 ఈజ్ బెస్ట్ ఆప్షన్ బికాజ్ ఐ హ్యావ్ ఏ ఈవో. తెద్దామా? ఓకే గైస్, మీరు కూడా ఫ్రీ ఫైర్ ఆడినట్టయితే మీ లెవెల్ అంతా కామెంట్ చేయండి. మనోడు కార్ వేసుకుని వచ్చేస్తున్నాడు. నేను అది ఎక్కేస్తా ఇప్పుడు. ఏ బాబు ఇట్రా, డ్రైవింగ్ చేస్తానని. ఏ బాబు లేవు, డ్రైవింగ్ చేస్తాను. కూర్చోబెట్టేసాడు. వెనకాల ఎవడో సోలోడే చేస్తున్నాడు. బట్ మనకొద్దు, ఎందుకంటే ఫస్ట్ మనకి మన టీమ్మేట్స్ ముఖ్యం. ఇప్పుడు సడన్గా మీ ఇద్దరం చచ్చిపోయాం అనుకో, ఆహారైనా ఎత్తారు కదా మనకు రివైవ్. నా దగ్గర అయితే 500 ఉన్నాయి, అన్ని దగ్గర 200 ఉన్నాయి. అలా కలిపేస్తే 700 అవుతాయి. మనకు అవి సరిపో, ఇద్దరికి ఇవ్వాలన్నా. ఇప్పుడు ఒకడికి అయితే దిచ్చేసాను, 400 దిచ్చేస్తాను. ఇప్పుడుది వీడి దగ్గర 200 ఉన్నాయి అన్నాడు గైస్. బట్ ఒక 100 నాకు రాలే. అది వచ్చుంటే బాగుంది. నువ్వు ఆడికి కూడా రవే ఇచ్చేద్దు. అక్కడ ఉన్న సైడ్ కాయిన్స్ అన్నీ వెళ్ళి తీసుకొస్తాను అన్నాడు. నేను ఇచ్చేస్తాను. ఓకే 400 కొట్టాడు. కాకపోతే నాకు బాగా గుర్తుంది, అది 400 అయిపోయింది. నాకు ఇంకొక 100 కావాలి ఇప్పుడు. నాకు బాగా గుర్తొచ్చింది. పై నుంచి కొండపై నుంచి ఎవడో సోలోడే చేస్తున్నాడు. మనకి ఇక్కడ జోన్ అయిపోతుంది. ఓకే నాకై 700 ఉంది. కాకపోతే ఇప్పుడు బయ దగ్గరికి వెళ్తే జోన్ ఎక్కువ లాగేస్తుంది. ఆడెవడ సోలోడే చేసుకొని వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ ఇద్దరు ఉన్నాం కూడా తెలియదు. ఓ ఎవత్వమ్మ నువ్వు కూడా సోలోడే చేస్తున్నట్టున్నావు. గుద్దేస్తుంది అక్క బండి వేసుకొని వచ్చి. వీడికైతే ఇప్పుడు మనం రివైవ్ ఇచ్చారు కదా 600ది. ఓకే వీడు ఈవో స్పార్క్ అంట, ఆడు ఈవో గాడ్. భలే ఉన్నారు ఇద్దరికి ఇద్దరును, సరిగ్గా సరిపోయారు. ఎస్ సీడ్ మన చేతిలో చచ్చాడు. ఓకే మన గాడ్ రాక్ అయితే ఇప్పుడు అదేటు డ్యామేజ్ ఇచ్చినట్టున్నాడు. చాలా తక్కువ బుల్లెట్లకి అయిపోయాడు పిల్లడు. ఓకే మనం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్జెంటుగా ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోవాలి, జోన్ నుంచి. ఇప్పుడు జోన్ ఎక్కడ వరకు ఉంది? భీమా వరకు ఉంది, చాలా దూరం. ఎస్ఎని బండి వేసుకొని వస్తున్నాడు కాబట్టి అయిపోద్ది. ఐ మీన్ గాడ్ రాక్. నాకు ఈ ఎంటర్ బటన్, సిట్టింగ్ బటన్ రెండు ఒకే దగ్గర ఉంటాయి, కన్ఫ్యూజ్. ఓకే ఇక్కడ పైన అయితే పెద్ద వార్ అయిపోతుంది. మనం మధ్యలో దూరిపెళ్ళి మరి కూడా వస్తాం. ఇప్పుడు నేనైతే ఇక్కడ డ్యామేజ్ ఇస్తాను గాయసాడికి, కాకపోతే ఆడిని ఎవడో కిల్ చేయడం ఏదో చేసేస్తాను మొత్తానికి. నాకు మాత్రం కిల్ రాదు. సుఖం. ఓకే నాకు బాగా గుర్తుంది, ఇక్కడ మనకి ఎవడో రెడ్డోడు కనిపిస్తాడు.
ఏ పెద్ద కోఇన్సిడెన్స్ ఏంటంటే ఇక్కడ నేను వీడికి ఎన్ని బుల్లెట్లు కొట్టినా కూడా అండ్ ఇక్కడ చావడు, లాస్ట్ జోన్లో చచ్చిపోతాడు. నా దగ్గరే చస్తాడు మళ్ళీ తిరిగి తిరిగి. రెడ్ కనిపిస్తాడు చూడండి. ఈ పైనుంచి ఎవడో హీరో దిగిపోతున్నాడు. ఇక్కడే వెనక ముందు ఇది ఇది ఈడే 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 అది రెడ్ ఆడిప్పుడు నేను డ్యామేజ్ ఇచ్చానా, చావలేదా? సరే పోనీ చావలేదు, అయిపోయింది, మర్చిపోండి. నెక్స్ట్ మళ్ళీ కనిపిస్తుంది. ఈ వెనకత నుంచి ఎవడో కొట్టేస్తున్నాడు వీడు. రే ఎవర్రా మీరు వెనక ముందు నుంచి చేసుకుంటున్నారు? పర్లే మనకి జోన్ దగ్గరలో ఉంది కాబట్టి బతికిపోతాం. వీళ్ళు నాకు తెలిసి స్ట్రైట్ క్లాక్ టవర్కి వెళ్ళిపోతారు. మరి నాకు మధ్యలో అక్కడ కనిపించలేదు ఇద్దరు. ఇంకో ఒక్కడ కనిపించి నాకు ఇక్కడ ఆ కింద ఒక్కడ కనిపించాలి, బట్ ఆడు కూడా కనిపించలేదు ఇప్పుడు, ఎందుకో స్క్రీన్ రికార్డింగ్ అని. ఇక్కడైతే ఒక లూట్ బాక్స్ ఉందా అంటే మన వాళ్ళు ఎవరో ఒకరిని చంపారు. గైస్ ఇప్పుడు ఇక్కడ నా టీమ్మేట్స్ కనిపిస్తున్నారు కదా, ఆయన చూడండి. ఆడు ఈవో గార్డును ఈవో స్పార్క్ వాళ్ళిద్దరు జోన్లోనే ఉన్నారు. కనిపిస్తున్నారా మ్యాప్లోనే? వాళ్ళిద్దరు జోన్లోనే ఉన్నారు. ఆడికి బ్లడ్ లేదు. ఇప్పుడు రివైవ్ అయితే ఎంత వస్తుంది? మహా అయితే ఒక 20% వస్తుంది, 10% వస్తుంది. దానికి ఆ ఈవో గార్డు ఆడికి రివైవ్ ఇచ్చుకొని ఆడి బ్లడ్ పోగొట్టేసి కష్టపడి ఈడు మళ్ళీ నాకేపోతే మళ్ళీ జోన్లో కూర్చొని రివైవ్ అవుతున్నాడు. ఆడు బయటకు వస్తే శుభ్రం బయలు ఇచ్చుకోవచ్చు కదా. తెలివి ఎలా ఉంటుంది తెలివి అంతను. ఈడవడ పెద్ద డ్రాప్లు వేసుకున్నాడు ఇక్కడ. సుఖం మన అన్నయ్య ఇప్పుడు క్లాక్ టవర్లోకి వచ్చామంటున్నాడు. క్లాక్ టవర్లోకి వెళ్ళిపోవడమే బెస్ట్ నన్ను అడిగితే. ఎందుకంటే ఫ్రంట్లో ఉంటారు, లేదా బ్యాక్ నుంచి ఇక్కడ నుంచి వస్తారు. మన మెయిన్ గోడ ఉంది కదా, అక్కడ నుంచి అన్ని ఫుల్ పారాఫిల్తో కొడుచుకొచ్చి దగ్గరకు వస్తే అంతంత బాగా తీసుకొచ్చి మీకు ఇక్కడ ఇంకో ముచ్చట కూడా చూపిస్తాను చూడండి. తర్వాత ఒక 1 minute వస్తుంది అనుకుంటా. ఎక్కడి నుంచి ఎవడో నన్ను కొట్టాడు, వెనకాల నుంచే కదా కొట్టాడు. ఆడు ఎక్కడున్నాడు అనుకుంటున్నాడు. అది దాని పేరు మర్చిపోయినాయి, నేను మీకు మార్క్ చేసి చూపిస్తున్నాను చూడండి. అది అక్కడ నుంచి కొట్టేసాడు ఆడు, నాకు బాగా గుర్తుంది. లాస్ట్ జోన్లో నేను చచ్చిపోయినప్పుడు యశ్వని అక్కడ ఉంటాడు, ఆడిని అక్కడి నుంచే కొట్టేస్తారు పాపం. అయినా పోయామందే తగ్గేదలే. క్లాక్ టవర్కి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందో. ఎప్పుడో ఉన్న చిన్నప్పుడు వచ్చాను. ఇక్కడ దిగడమే మానేశాను. ఎక్కడి నుంచి కూడా చూస్తుంటే ఆవిడ కనిపించలేదు. మనం మన ప్లేస్కి వెళ్ళిపోవడం బెటర్. అదిగో అక్కడి నుంచే. అదే గాయస్ టవర్లో ఉంటుంది కదా, అక్కడ మెట్లు అయ్యి ఉండి టవర్లో ఉంటుంది కదా, అది. కిందన ఎనిమి ఉన్నాడు, నేను చూడలే. ఆ ఫ్రంట్ నుండి ఉన్న చూస్తున్నాను నేను, కింద నుండి ఎనిమిని చూడలేదు. ఇప్పుడు ధోని చెప్తాడు. అది ఆడిప్పుడు ఇక్కడ నాకు క్రాష్ అయిపోద్ది సడన్గా. గేమ్లో ఫుల్ క్రాష్. ఆడిప్పుడు బెట్టలు తినేస్తాడులే అందరూ. ఇదిగో ఇందాక చెప్పాను కదా రెడ్ వాడిని కొడుతున్నాను ఆ భీమలోని. ఈడే చూసారా విజయ్ అంత వింత నాటుకోండిందో. ఇది నా చేతిలోనే చావాలని రాసి పెట్టినట్టుంది. నా చేతిలోంచి వచ్చాడు అదవా. ఎన్ని పాపాలు చేసాడు, నాలాంటి ధర్మాత్ములు చేతిలో చచ్చిపోయాడు. కంగారు ఏం వద్దు, జోన్ మందే. మనకైతే 2 కిల్లులు ఉన్నాయి, చాలు అనుకుంటాను ప్లస్ అవ్వడానికి. మనకి ఎంత కాదు, ఒక 35+ అవుతే చాలు. ఇక్కడే చెప్పాను కదా ఒక ఆనిముత్తి అని చూపిస్తానని. ఇక్కడ ఎవడో అన్నీ కొడుతున్నాడు, నేను చూస్తున్నాను అన్నీ. ఇప్పుడు వెనకాల చూడండి వచ్చాడు వీడు, అంటే ఏం అనలేదు,
పైకి వెళ్ళి మా అన్ని చేతులు కన్నాడు మిఠాయిలు. తెలివైనోడు. ఇంత తెలివైన వాళ్ళు ఇంత ఎక్కువ మంది అయిపోతే ఫ్రీ ఫైర్ అంత నష్టం వచ్చేది. ఎస్ ఇక్కడ ఉన్నాడు, నన్ను వేస్తాడు. వాడికి లోవాళ్ళ నుంచి వేరే కొట్టేశాడు. ఎలా కొట్టాడు నాకు తెలీదు. ఈజ్ దేర్ ఎనీ క్యారెక్టర్ స్కిల్స్ ఆర్ వాట్ ఆర్ ఎనీ గన్? మనోడు అక్కడే మిగిలాడు. ఇప్పుడు కొట్టేస్తాడు. నేను అనుకున్నాను ఇంకా వీళ్ళు ముగ్గురు ఒకలేమో, అశ్వని ఒకడో ఉన్నాడేమో, అయిపోద్ది అనుకున్నాను. వాళ్ళు ముగ్గురు వేరు వేరే. పైనుంచి వస్తే బాగుంటుందేమో అని చూసా, బాగాని. అదిగో టవర్లోంచి ఒకడు దూకేశాడు చూడండి. వాడు వేస్ట్ గాడు, ఆడే కొట్టేశాడు నన్ను. బోల్డ్ డ్యామేజ్ ఆడవాళ్ళే. మిఠాయిలు లాస్ట్కి ఇంకా ఇద్దరు మిగిలారు. మన అన్నయ్య ఇంకా ఫ్రెండ్ ఉన్నాడు. చాలు బోయ కొట్టడానికి చాలా. ఏంటి మా అన్నీ మరీ అంత దారుణం, ఒకరిని కూడా చంపేటట్టు కనిపించలేదా? ఇప్పుడు కొడతాడ్రా బైజాన్తోనే. మొత్తం బాడీ అనుకోండి, హెడ్లాం కొడ్డు. అయిపోయింది బోయ. సింపుల్. ఇలా ఉండాలి గేమ్ అంటే, చిన్నగా సింపుల్గా. ఓకే, బోయ కొట్టేసాం. డైమండ్ 4 ఎక్కేసాం. ఓకే, ఇప్పుడైతే మనం డైమండ్ 4 ఎక్కేసాం. అది కూడా చూపిస్తాను. వెయిట్ ఫర్ 1 minute. హిస్టరీలోంచి బయటకు వచ్చి ఇదిగో డైమండ్ 4 సింపుల్. ఇంకా రేపటిలోగా డైమండ్ 5 కూడా ఎక్కించేస్తాను, వీడియో కూడా పెట్టేస్తాను, కంగారేమొద్దు. ఓకే గాయ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని గట్టిగా బాదేయండి. బాయ్.